సో క్లాస్ 6 హిస్టరీ చాప్టర్ 8 విలేజెస్ టౌన్స్ అండ్ ట్రేడ్. సో మనం చాప్టర్ 7లో చూసాం మౌర్య డైనెస్టీ గురించి. సో దాంట్లో మెయిన్గా మౌర్య డైనెస్టీలో ఉన్న థర్డ్ రూలర్ ఎవరైతే ఉన్నారో అశోక, సో ఆయన గురించి కొంచెం తెలుసుకున్నాం. లైక్ అశోక ధామ ఏంటి, అండ్ ఈ చాప్టర్లో మెయిన్లీ విలేజెస్ టౌన్స్ అండ్ ట్రేడ్ ఎలా ఉందో ఆ టైంలోని దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఐరన్ టూల్స్ అండ్ అగ్రికల్చర్. యూ ఆఫెన్ టేక్ ద యూజ్ ఆఫ్ ఐరన్ ఫర్ గ్రాంటెడ్ టుడే. సో మనం ఐరన్ యూజ్ని ఈ రోజులలో చాలా సాధారణంగా తీసుకుంటాం. థింగ్స్ మేడ్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్. సో ఐరన్తో కానీ స్టీల్తో కానీ చేసిన వస్తువులు మన డైలీ లీవ్స్లో ఒక పార్ట్ అయిపోయినాయి. ద యూజ్ ఆఫ్ ఐరన్ బిగిన్ ఇన్ ద సబ్ కాంటినెంట్ అరౌండ్ 3000 years ago. సో ఐరన్ యొక్క యూజ్ అనేది మన సబ్ కాంటినెంట్లో 3000 years ago నుంచి స్టార్ట్ అయింది. Some of the largest collection of iron tools and weapons were found in megalithic burials, about which you read in chapter 4. సో ఐరన్ టూల్స్ యొక్క పెద్ద కలెక్షన్ ఏదైతే ఉందో అది మెగాలిథిక్ బరియల్స్లో మనం చాప్టర్ 4లో మెగాలిథిక్ బరియల్స్ గురించి చూసాం కదా. సో డెడ్ బాడీతో పాటు కొన్ని ఎక్విప్మెంట్స్ దొరికాయి, లైక్ టూల్స్, హార్స్ ఎక్విప్మెంట్స్. సో అవి ఐరన్ టూల్స్ అన్నమాట. సో ఐరన్ టూల్స్ అండ్ వెపన్స్ అనేవి మనకు మెగాలిథిక్ బరియల్స్లో దొరికాయని. సో ఆ మెగాలిథిక్ బరియల్స్ అంటే మనం చాప్టర్ 4లో చూసాం. అరౌండ్ 2500 years ago there is evidence for growing use of iron tools. సో 2500 అంటే 500 years తర్వాత ఏమైందంటే ఐరన్ టూల్స్ యొక్క యూజ్ అనేది చాలా పెరిగింది. దిస్ ఇంక్లూడ్ యాక్సెస్ ఫర్ క్లియరింగ్ ఫారెస్ట్ అండ్ ఐరన్ ప్లౌషేర్స్. సో ఆ టూల్స్లో ఏమున్నాయండి? యాక్సెస్ అంటే గొడ్డళ్ళు, దేనికి? సో అడవులు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయడానికి ఆ గొడ్డళ్ళని వాడేవారు. అండ్ ఐరన్ ప్లౌషేర్స్, సో ఐరన్తో చేసిన అరకలు. యాజ్ వీ హ్యావ్ సీన్ ద ప్లౌషేర్ వాజ్ యూజ్డ్ ఫర్ ఇంక్రీజింగ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. సో చాప్టర్ 5లో మనం అంటే అగ్రికల్చర్లో 2 మేజర్ చేంజెస్ వచ్చాయని చెప్పా కదా 2500 yearsలో. అదేంటిది? 2500 years ago 2 మేజర్ చేంజెస్ వచ్చాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే ట్రాన్స్ప్లాంటింగ్ ప్యాడీ. సో ఆ గింజల్ని జస్ట్ అలా చల్లకుండా వాటిని ఫస్ట్ ఒక ప్లాంట్స్ లాంటివి చేసి, చిన్న ప్లాంట్స్ వాటిని పీకి మళ్ళీ వాటిని నాటేసేవాళ్ళు. దాన్ని ట్రాన్స్ప్లాంటింగ్ అంటారు. తర్వాత ఐరన్ ప్లౌషేర్. సో ఐరన్తో చేసిన అరక ఏదైతుందో దాన్ని వాడటం మొదలుపెట్టారు. సో ఈ రెండు ప్రాసెస్ వల్ల ఏమైందంటే ప్రొడక్షన్ అనేది పెరిగింది. సో as we have seen in chapter 5 that plowshare was useful to increase agricultural production. Other steps to increase production. సో ఇంకా వేరే స్టెప్స్ ఏంటి ప్రొడక్షన్ పెరగడానికి అంటే? ఇరిగేషన్. సో ట్రాన్స్ప్లాంటింగ్, ఐరన్ ప్లౌషేర్ అండ్ ఇరిగేషన్. సో వీటి వల్ల ప్రొడక్షన్ అనేది పెరిగింది. ద కింగ్స్ అండ్ కింగ్డమ్స్ వీ హ్యావ్ బీన్ రీడింగ్ అబౌట్ కుడ్ నాట్ హ్యావ్ ఎగ్జిస్టెడ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఫ్లరిషింగ్ విలేజెస్. సో ఆ కింగ్డమ్స్ మనం ఇప్పటిదాకా చదువుతున్న ఏవైతే ఉన్నాయో అవి అంటే అవి అలా ఉండటానికి కారణం ఏంటంటే వాటిని విలేజెస్ అనేది సపోర్ట్ చేయటం వల్లనే అవి ఉన్నాయి. లేకపోతే ఆ కింగ్డమ్స్ అనే వాళ్ళు ఉండేవే కావు. ఎందుకంటే అవి ఉండటానికి కారణం ఏంటంటే విలేజెస్ అనేవి వాటికి సపోర్ట్ చేస్తున్నాయి. వాళ్ళ న్యూ టూల్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్, ఇరిగేషన్ వాజ్ ఆల్సో యూజ్. సో న్యూ టూల్స్, సో ఏదైతే ఐరన్ ప్లౌషేర్ ఉందో అండ్ సిస్టమ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటో చెప్పాయి కదా. సో ఈ రెండింటి వల్ల ప్రొడక్షన్ అనేది పెరిగింది. సో ఇప్పుడు ఇరిగేషన్ కూడా వాడటం మొదలుపెట్టారు. ఇరిగేషన్ వర్క్స్ దట్ వర్ బిల్ట్ డ్యూరింగ్ దిస్ టైమ్ ఇంక్లూడ్ కెనాల్స్, వెల్స్, ట్యాంక్స్ అండ్ ఆర్టిఫిషియల్ లేక్స్. సో ఇరిగేషన్ వర్క్స్ ఏదైతే ఇరిగేషన్ కోసం ఆ స్ట్రక్చర్స్ ఏవైతే ఇరిగేషన్ చేయడానికి నిర్మించారో వాటిలో ఏంటంటే క్యానల్స్, సో కాలువలు, బావులు, ట్యాంక్స్ అండ్ ఆర్టిఫిషియల్ లేక్స్. సో మనం తయారు చేసిన చెరువులు. If you look at the chart, you will find that some of the stages in the construction of irrigation works are mentioned. సో ఇరిగేషన్ వర్క్స్ కన్స్ట్రక్ట్ చేసే స్టేజెస్ ఇవి. సో ఈ 4 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మిస్ అయినాయి, వాటిని ఇక్కడ ఫిల్ చేయాలి. సో చూద్దాం మనం. కింగ్స్ నీడ్ మనీ ఫర్ ఆర్మీస్, ఫర్ ప్యాలెసెస్, ఫోర్ట్స్. సో రాజులకు అనేవి మనీ అనేది కావాలి, ఎందుకంటే ఆర్మీని మెయింటైన్ చేయాలి, ప్యాలెసెస్, ఫోర్ట్స్ కట్టాలి కాబట్టి. సో ది డిమాండెడ్ ట్యాక్స్ ఆన్ ఫ్యూల్. సో దానికోసం వాళ్ళు ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసేవారు. సో థర్డ్ ఏంటి? ఫార్మర్స్ హ్యావ్ టు ఇంక్రీజ్ ప్రొడక్షన్ టు పే ట్యాక్సెస్. సో ఈ పాయింట్ నుంచి చూడండి, ఫార్మర్స్ ప్రొడక్షన్ పెంచాలి, ట్యాక్స్లు కట్టాలంటే. సో ఫోర్త్ పాయింట్, దిస్ ఈజ్ పాసిబుల్ విత్ ఇరిగేషన్. సో ఇప్పుడు ప్రొడక్షన్ పెరగాలంటే ఇరిగేషన్ కావాలి. సో ఫిఫ్త్ వన్, కింగ్స్ ప్రొవైడ్ మనీ అండ్ ప్లాన్ ఇరిగేషన్ వర్క్. సో రాజు మనీ అండ్ ఇరిగేషన్ వర్క్స్కి ప్లానింగ్ అనేది చేసేవాడు.
సో 6th, సో రాజు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది కదా కన్స్ట్రక్ట్ చేయడానికి. సో ఈ 6th ఏంటిది, లేబర్ ఈజ్ ప్రొవైడెడ్ బై ద పీపుల్. సో ఇన్వెస్ట్మెంట్ రాజు చేస్తే ఈ లేబర్ అనేవాళ్ళు పీపుల్ ఇచ్చేవాళ్ళు. 7th one, సో అప్పుడు ఏమైంది, కన్స్ట్రక్షన్ జరిగిపోయింది. సో అప్పుడు ప్రొడక్షన్ ఇంక్రీజెస్. సో 8th పాయింట్, రెవెన్యూ కూడా పెరిగింది ప్రొడక్షన్ పెరిగినప్పుడు. సో 9th, ఫార్మర్స్ ఆల్సో బెనిఫిట్ బికాస్ క్రాప్ ప్రొడక్షన్ ఈజ్ మోర్ సర్టన్. సో రాజులే కాదు, రాజులకే ట్యాక్స్ వస్తుందని కాదు, ప్రొడక్షన్ పెరిగింది కాబట్టి ఈ ఫార్మర్స్కి కూడా చాలా బెనిఫిట్. హూ లివ్డ్ ఇన్ ద విలేజెస్, దేర్ వర్ అట్లీస్ట్ 3 different kinds of people living in most villages in the southern and northern part of the subcontinent. సో 3 రకాలైన ప్రజలు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. సో సదర్న్ నార్థన్ పార్ట్ ఆఫ్ సబ్ కాంటినెంట్లో, సో సౌత్ సైడ్ నార్త్ సైడ్. సో తమిళ్ రీజన్, సో తమిళ్ రీజియన్లో లార్జ్ ల్యాండ్ ఓనర్ నోన్ యాస్ వెలాలర్స్. ఎవరైతే బాగా ల్యాండ్ ఉండదో వాళ్ళని వెలాలని పిలిచేవారు. ఆర్డినరీ ప్లౌమెన్ నోన్ యాస్ ఉజ్జహార్. సో సాధారణమైన అరగదున్నే వ్యక్తులు ఉంటారు కదా, ఆయన్ని ఉజ్జావార్ అని పిలుస్తారు. అండ్ ల్యాండ్లెస్ లేబర్స్ ఇంక్లూడింగ్ స్లేవ్స్ నోన్ యాస్ కదేసియర్ అండ్ అదర్స్. సో ల్యాండ్లెస్ లేబర్స్, స్లేవ్స్, బానిసలు ఎవరైతే ఉంటారో, సో ల్యాండ్లెస్ లేబర్స్ అంటే ల్యాండ్ లేకుండా, వాళ్ళకి ల్యాండ్ ఉండదు, వేరే వాళ్ళ ల్యాండ్ మీద పనిచేస్తారు, వాళ్ళని ల్యాండ్లెస్ లేబర్స్ ఉంటారు. సో స్లేవ్స్ నోన్ యాస్, సో ల్యాండ్లెస్ లేబర్స్ని కదేసియర్ అండ్ స్లేవ్స్ని ఆదిమే అంటారు. సో ఈ తమిళ్ రీజియన్లో ఈ టర్మ్స్ వాడతారు వాళ్ళని రిప్రజెంట్ చేయడానికి. సో ఇన్ ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, సో నార్త్ సైడ్ ఏంటి, ద విలేజ్ హెడ్ మ్యాన్ వాజ్ నోన్ యాస్ గ్రామ భోజిక. సో ఆ విలేజ్ హెడ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్రామ భోజిక అంటారు. సో యూజువల్లీ మెన్ ఫ్రమ్ ద సేమ్ ఫ్యామిలీ హెల్డ్ పొజిషన్ ఆఫ్ అవర్ జనరేషన్, ఇన్ అదర్ వర్డ్స్ ద పోస్ట్ వాస్ హెరిడిటరీ. సో గ్రామ భోజిక అనే ఆ పోస్ట్ ఏదైతే ఉందో అది సేమ్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఒకటి తర్వాత ఒకటి చేస్తాడు. సో ఫాదర్ తర్వాత సన్ తర్వాత వాళ్ళ సన్. సో దాన్ని ఏమంటారు అంటే హెరిడిటరీ అంటారు. సో ఒక జనరేషన్ టు జనరేషన్ అనేది పోస్ట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వకుండా వస్తుంది కాబట్టి దీన్ని హెరిడిటరీ అంటారు. హెరిడిటరీ. ద గ్రామ భోజిక వాజ్ ఆఫ్ ఇన్ ద లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్. సో గ్రామ భోజిక మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్ ఆ ఊర్లో ఎవరైతే ఉంటారో వాడే గ్రామ భోజిక అవుతాడు. జనరల్లీ ఈ హ్యాడ్ స్లేవ్స్ అండ్ హైర్డ్ వర్కర్స్ టు కల్టివేట్ ద వర్క్. సో ఆయనకి స్లేవ్స్ అంటే ఆ బానిసలు, అండ్ ఆయన కొంతమందిని పని చేయడానికి తెచ్చుకుంటాడు ఆయన ల్యాండ్ని కల్టివేట్ చేయడానికి. సో బిసైడ్స్ as he was powerful, the king often used him to collect taxes from the village. He also functioned as a judge and sometimes as a policeman. సో గ్రామ భోజికి ఎవరైతే ఉన్నారో ఆయన పవర్ఫుల్ కాబట్టి, ల్యాండ్ ఎక్కువ ఉంది, అన్ని పవర్ఫుల్ కాబట్టి ఆయన కింగ్ అయినా అని ఈ ట్యాక్సులు కలెక్ట్, అసలు ఆ ఊరు నుంచి ట్యాక్సెస్ కలెక్ట్ చేయడానికి గ్రామ భోజికాన్ని కింగ్ వాడుకుంటాడు. సో ఆ గ్రామ భోజిక కొన్నిసార్లు ఆల్సో జడ్జి లాగాను అండ్ కొన్నిసార్లు పోలీస్ మ్యాన్ లాగా కూడా పనిచేసేవాడు ఈ గ్రామ భోజిక. అపార్ట్ ఫ్రమ్ ద గ్రామ భోజిక దేర్ వర్ అదర్ ఇండిపెండెంట్ ఫార్మర్స్ నోన్ యాస్ గృహపతిస్. మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ స్మాలర్ ల్యాండ్ ఓనర్స్. సో ఈ గ్రామ భోజికనే కాకుండా చాలా ఇండిపెండెంట్ ఫార్మర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళని గృహపతిస్ అంటారు. సో గృహపతిస్ అంటే గ్రామ భోజిక కాకుండా బాగా ల్యాండ్ ఎక్కువ ఉంటుంది, కానీ గృహపతిస్కి కొంచెమే ల్యాండ్ ఉండేది. అండ్ దెన్ దేర్ వర్ మెన్ అండ్ ఉమెన్ సచ్ as దాస కర్మకార. సో మెన్ అండ్ ఉమెన్ వీళ్ళని దాస కర్మకార అంటారు. సో వీళ్ళు ఎవరంటే హూ డిడ్ నాట్ ఓన్ ల్యాండ్ అండ్ హ్యాడ్ టు ఎర్న్ ఎ లివింగ్ వర్కింగ్ ఆన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఓన్డ్ బై అదర్స్. సో వాళ్ళకి ల్యాండ్ అనేది ఉండదు, సో వాళ్ళు బతకాలంటే వేరే వాళ్ళ ల్యాండ్ మీద పనిచేసేవాళ్ళు. ఇన్ మోస్ట్ విలేజెస్ దేర్ వర్ ఆల్సో సమ్ క్రాఫ్ట్స్ సచ్ as బ్లాక్ స్మిత్, పోటర్, కార్పెంటర్ అండ్ వీవర్. సో చాలా ఊర్లలో క్రాఫ్ట్ పర్సన్స్ అంటే ఎవరైతే వస్తువులు చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళని క్రాఫ్ట్ పర్సన్స్ అంటారు. సో వాళ్ళు బ్లాక్ స్మిత్, సో ఐరన్తో వస్తువులు చేసేవాళ్ళని బ్లాక్ స్మిత్ అంటారు. పోటర్ అంటే కుండలు, సో ఆ మట్టితో చేసే ఆర్టికల్స్ ఉంటాయి అవి చేసేవాళ్ళని పాటర్స్ అంటారు. కార్పెంటర్ అంటే చెక్కలతో వస్తువులు చేసేవాళ్ళు. వీవర్ అంటే క్లాత్ చేసేవాళ్ళు. ద ఎర్లియస్ట్ తమిళ్ కంపోజిషన్. సమ్ ఆఫ్ ద ఎర్లియస్ట్ వర్క్స్ ఇన్ తమిళ్ known as సంగం లిటరేచర్ వర్ కంపోజ్డ్ అరౌండ్ 2000 years ago. సో 2300 years ago సంగం లిటరేచర్ అనేది ఆ తమిళనాడులో ఆ రీజియన్లో కంపోజ్ చేశారు. సో ఇదేంటంటే దీస్ టెక్స్ట్ వర్ కాల్డ్ సంగం బికాస్ దే వర్ సపోజ్డ్ టు హ్యావ్ బిన్ కంపోజ్డ్ అండ్ కంపైల్డ్ ఇన్ అసెంబ్లీ known as సంగమ్స్ ఆఫ్ పోయట్స్ దట్ వర్ హెల్డ్ ఇన్ సిటీ ఆఫ్ మధురై. సో వీటిని సంగం లిటరేచర్ అంటే ఏమన్నారంటే జస్ట్ సింపుల్, అదేదైతుందో సంగం లిటరేచర్ దాన్ని కంపోజ్ చేసింది ఎవరంటే పోయట్స్. సో ఈ పోయట్స్ అందరూ ఒక అసెంబ్లీ లాగా మధురై అనే సిటీలో ఫామ్ చేస్తారు, అంటే అందరూ వస్తారు ఆ మధురై అనే సిటీలోకి. సో అక్కడ పోయట్స్ యొక్క అసెంబ్లీ ఫామ్ అయ్యి వాళ్ళు ఈ సంగం లిటరేచర్ అనేది కంపోజ్ చేశారు.
సో అసెంబ్లీని తమిళ్లో సంఘం అంటారు. సో అందుకే దీనికి సంఘం లిటరేచర్ అని పేరు వచ్చింది. సో కంపల్డ్ అసెంబ్లీ known as సంఘం ఆఫ్ ద poets that were held in city of Madurai. The Tamil terms mentioned above are found in సంఘం లిటరేచర్. సో మనం ఇందాక ఉజ్జావర్, వేలాలర్, కాదేశియర్ అండ్ ఆదిమి అని అవి పీపుల్ని రిప్రజెంట్ చేయడానికి వర్డ్స్ వాడారు కదా, అవి మనకి ఇక్కడ నుంచే దొరికాయి. సో ఈ కంపోజిషన్ నుంచి. కాయిన్స్. ఆర్కియాలజిస్ట్ have found several thousands of coins belonging to this period. The earliest coins which were in use for about 500 years were punch marked coins such as the one shown here. సో ఆర్కియాలజిస్ట్కి చాలా కొన్ని వేల కాయిన్స్ అనేవి దొరికాయి ఈ పీరియడ్కి చెందినవి. సో ఆ ఎర్లియస్ట్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో స్టార్టింగ్లో వాడిన కాయిన్స్ విచ్ వర్ ఇన్ యూజ్ అబౌట్ 500 years వర్ పంచ్ మార్క్డ్ కాయిన్స్ సచ్ యాస్ ద వన్ షోన్ హియర్. సో స్టార్టింగ్లో ఆ కాయిన్స్ ఏదైతే వాడారో అంటే 2500 నుంచి ఇంకో 500 years దాకా వాడిన కాయిన్స్ పంచ్ మార్క్డ్ కాయిన్స్. 100 years పంచ్ మార్క్డ్ సచ్ యాస్ ద వన్ షోన్ హియర్. సో ఇది ఒక పంచ్ మార్క్డ్ కాయిన్. సో వీటి గురించి ఇక్కడ ఉంటుంది డీటెయిల్గా. పంచ్ మార్క్డ్ కాయిన్స్. Punch marked coins were generally rectangular or sometimes square or round in shape, either cut out of a metal sheets or made out flattened metal globules. సో పంచ్ మార్క్డ్ కాయిన్స్ అంటే ఏంటంటే జనరల్గా రెక్టాంగిల్లో అయినా కొన్నిసార్లు స్క్వేర్లో అయినా కొన్నిసార్లు రౌండ్ షేప్లో అయినా ఉంటాయి. సో ఎయిదర్ కట్ ఆఫ్ ఏ మెటల్ షీట్స్. సో ఆ మెటల్ షీట్స్, సో మెటల్ యొక్క షీట్ ఉంటుంది కదా, దాని నుంచి కట్ చేస్తారు. సో వీటిని ఈ కాయిన్స్ని, లేకపోతే ఆర్ ఫ్లాట్ అండ్ మెటల్ గ్లోబ్యూల్స్. సో మెటల్ గ్లోబ్యూల్ అంటే ఒక మెటల్ బాల్ లాగా ఉంటుంది, చిన్న బాల్, మెటల్ యొక్క బాల్. దాన్ని ఏం చేస్తారు, దాన్ని ఫ్లాట్ చేసినప్పుడు కాయిన్ అవుతుంది కదా. సో జస్ట్ ఒక బాల్ లాంటిది, ఒక మెటల్ బాల్ షేప్లో ఉంది, చిన్న బాల్ షేప్లో. దాన్ని మీరు దాని మీద ప్రెషర్ అప్లై చేస్తే ఏమవుతుంది, దాన్ని ఒత్తితే ఏమవుతుంది అంటే అది ఒక ఫ్లాట్ అయిపోతుంది. సో అది కాయిన్. దాన్ని అలా చేస్తారు. డైరెక్ట్ మెటల్ షీట్లోనే కట్ చేస్తారు, లేకపోతే ఆ మెటాలిక్ బాల్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేయటం వల్ల ఆ కాయిన్ అనేది వస్తుంది. ఆర్ ఫ్లాట్ అండ్ మెటల్ గ్లోబ్యూల్స్. సో గ్లోబ్యూల్స్ అంటే అదే స్మాల్ స్పెరికల్ బాడీ. ద కాయిన్స్ వర్ నాట్ ఇన్స్క్రైబ్డ్ బట్ వర్ స్టాంప్డ్ విత్ సింబల్స్ యూజింగ్ డైస్ ఆర్ పంచెస్. సో ఇప్పుడు మనం ఈ కాయిన్ చూసాం కదా, దీన్ని చెక్కరు. ఈ కాయిన్ ఏదైతుందో మనం గోడల మీద, రాళ్ళ మీద చెక్కరు దీన్ని, శిల్పాలు చెక్కినట్టు. సో దీన్ని ఏంటంటే స్టాంప్ చేస్తారు. సో ఈ కాయిన్ మీద ఏం చేస్తారంటే ఆ షేప్ వచ్చిన తర్వాత పంచెస్ అని ఉంటాయి, అవి స్టాంప్స్ లాగా ఉంటాయి. సో వాటిని ఏం చేస్తారంటే వీటి మీద కొట్టినప్పుడు ఆ స్టాంప్ అనేది ఈ కాయిన్స్ మీద పడిద్ది. సో అందుకే వీటిని పంచ్ మార్క్డ్ కాయిన్స్ అంటారు. సింబల్ యూజింగ్ డైస్. సో ఆ సింబల్ని దాని మీద, ఆ కాయిన్ మీద పంచ్ చేసినప్పుడు దానికి ఆ సింబల్ అనేది ఆ కాయిన్ మీదకి వస్తుంది. సో దాన్ని అందుకే పంచ్ మార్క్ కాయిన్ అంటారు. హెన్స్ దే ఆర్ కాల్డ్ పంచ్ మార్క్ కాయిన్స్. దీస్ కాయిన్స్ ఆర్ ఫౌండ్ ఓవర్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్ అండ్ రిమైండ్ ఇన్ సర్క్యులేషన్ టిల్ ఎర్లీ సీ. సో ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ సబ్ కాంటినెంట్లో ఉన్న చాలా పార్ట్స్లో ఇవి దొరికాయి. సో ఎర్లీ సెంచురీ సీ. సో సీ అంటే తెలుసుగా, ఆఫ్టర్ బర్త్ ఆఫ్ క్రైస్ట్. సో క్రైస్ట్ పుట్టిన ఇయర్స్ తర్వాత అన్నిటిని సిఈ అంటారు. సో ఎర్లీ సిఈ దాకా ఈ కాయిన్స్ అనేవి సర్క్యులేషన్ ఉన్నాయి. సదర్న్ మీన్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో ఈ పోయంలో ఏముంటుందంటే సంఘం కలెక్షన్ అనేది సదరన్ సైడ్లో రాశారు కదా. సో ప్యాడీకి వైట్ సాల్ట్ అనేది ఎక్స్చేంజ్ జరుగుతుంది ఇక్కడ, వాటర్ సిస్టమ్ అని ఉన్నది. సో సిటీస్ విత్ మెనీ ఫంక్షన్స్. వెరీ ఆఫెన్ ఏ సింగిల్ సౌండ్ వాజ్ ఇంపార్టెంట్ ఫర్ వెరైటీ ఆఫ్ రీజన్స్. లెట్ us look an example of మద్రాస్. సో చాలాసార్లు ఒక సింగిల్ టౌన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది, దానికి వేరే రీజన్స్ ఉంటాయి అది ఇంపార్టెంట్ కావడానికి. సో మధుర అనేది అలాంటి ఒక సిటీ. సో మధుర హ్యాస్ బీన్ ఇంపార్టెంట్ సెటిల్మెంట్ ఫర్ మోర్ దెన్ 2500 years. సో మధుర అనేది చాలా ఇంపార్టెంట్ సెటిల్మెంట్. 2500 years ఎగోనే ఇక్కడ సెటిల్మెంట్స్ అనేవి జరిగాయి. It was important because it was located at the crossroads of two major roads of travel and trade, from the northwest to the east and from north to south. So నార్త్ వెస్ట్ ఏదైతే ఉందో అది అంటే పాకిస్తాన్ ఉంటుంది కదా, నార్త్ వెస్ట్ అటు సైడ్ నుంచి ఈస్ట్కి వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో, అండ్ నార్త్ టు సౌత్. సో నార్త్ నుంచి సౌత్కి వచ్చే రోడ్ ఏదైతే ఉందో ఆ రెండు ఇంటర్సెక్ట్ అవుతాయి కదా, దాన్ని క్రాస్ రోడ్ అంటారు. సో ఆ లొకేషన్లో మధుర అనేది ఉంది. సో
So it was important because it was located at the crossroads of two major routes of travel and trade from the northwest to east and from north to south. There were fortifications around the city. సో ఆ మథుర అనే సిటీ చుట్టూ గోడలు కట్టారు, పెద్ద పెద్ద గోడలు. అండ్ సెవరల్ ష్రైన్స్, చాలా ష్రైన్స్ ఉన్నాయి, అంటే వర్షిప్ చేసే ప్లేస్ ఇది. మెయిన్లీ బుద్ధిస్ట్ అండ్ జైన ష్రైన్స్ అనేవి ఉంటాయి కదా అవి. ఫార్మర్స్ అండ్ హర్డర్స్ ఫ్రమ్ అడ్జాయినింగ్ ఏరియాస్ ప్రొవైడ్ ఫుడ్ ఫర్ పీపుల్ ఇన్ ద సిటీ. సో చుట్టుపక్కల ఉన్న ఆ ఏరియా నుంచి ఫార్మర్స్ అనేవాళ్ళు ఈ సిటీలో ఉన్న వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. మథుర వాజ్ ఆల్సో సెంటర్ వేర్ సమ్ ఎక్స్ట్రీమ్లీ ఫైన్ స్కల్ప్చర్ వాస్ ప్రొడ్యూస్. సో మథుర అనేది ఒక సెంటరే, ఏంటి దేనికంటే ఫైన్ స్కల్ప్చర్. సో స్కల్ప్చర్ అంటే ఒక 3D ఫిగర్. సో ఆ శిల్పాలు ఏదైతే ఉన్నాయో అవి ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తారు. Around 2000 years ago, Mathura became the second capital of Kushans about whom you would read. So 2000 years ago ఏమైందంటే మథుర అనేది కుషాన్స్ యొక్క సెకండ్ క్యాపిటల్ అయిపోయింది. కుషాన్స్ అంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్, కుషాన్స్ అంటే ఒక రూలర్స్. సో వాళ్ళ గురించి నెక్స్ట్ పేజెస్లో ఉంటుంది. మథుర వాజ్ ఆల్సో రిలీజియస్ సెంటర్ there were Buddhist monasteries, Jaina shrines, and it was an important center for the worship of Krishna. సో మథుర అనేది ఒక రిలీజియస్లీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ బుద్ధిస్ట్ మోనస్ట్రీస్ ఉన్నాయి, జైన శ్రైన్స్ ఉన్నాయి, అండ్ ఆ లార్డ్ కృష్ణ ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఇది వర్షిప్కి. సో సెవరల్ ఇన్స్క్రిప్షన్స్ ఆన్ సర్ఫేసెస్ సచ్ as స్టోన్ స్లాబ్స్ అండ్ స్టాచ్యూస్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ మథుర. సో చాలా ఇన్స్క్రిప్షన్స్. సో ఇన్స్క్రిప్షన్స్ అంటే మనకు తెలుసు కదా, హార్డ్ సర్ఫేస్ మీద రైటింగ్ ఉంటుంది, దాన్ని ఇన్స్క్రిప్షన్ అంటారు. సో అది మెటల్ మీద ఉండొచ్చు, స్టోన్ మీద ఉండొచ్చు. సో స్టోన్ స్లాబ్స్ అండ్ స్టాచ్యూస్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ మథుర. సో ఆ రాతి పలకల మీద ఇన్స్క్రిప్షన్స్ అండ్ స్టాచ్యూస్. సో ఆ ఇన్స్క్రిప్షన్స్ రాతి పలకల మీద దొరికి, ఇక్కడ చాలా స్టాచ్యూస్ కూడా దొరికాయి మథురలో. స్టోన్ స్లాబ్స్ అండ్ స్టాచ్యూస్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ మథుర. జనరల్లీ దీస్ ఆర్ షార్ట్ ఇన్స్క్రిప్షన్స్ రికార్డింగ్ గిఫ్ట్స్ మేడ్ బై మెన్ అండ్ సమ్టైమ్స్ ఉమెన్ టు మోనస్ట్రీస్ అండ్ ష్రైన్స్. సో ఏముంటుంది ఆ ఇన్స్క్రిప్షన్లో అంటే ఆ మోనస్ట్రీస్కి, ఆ ష్రైన్స్కి ఇచ్చిన గిఫ్ట్స్ ఎవరైతే ఈ మెన్ ఉమెన్ ఇస్తారు కదా, మోస్ట్లీ మెన్ ఇచ్చేవారు, కొన్ని సందర్భాలు ఉమెన్ కూడా ఇచ్చేవారు. సో ఆ గిఫ్ట్స్ని రికార్డ్ చేస్తారు. సో ఈ పర్టికులర్ పర్సన్ గిఫ్ట్స్ ఈ ష్రైన్కి మోనస్ట్రీకి ఇచ్చిందని ఆ ఇన్స్క్రిప్షన్లో రికార్డ్ చేస్తారు. దీస్ వర్ మేడ్ బై కింగ్స్ అండ్ క్వీన్స్, ఆఫీసర్స్, మెర్చెంట్స్ అండ్ క్రాఫ్ట్ పర్సన్స్ హూ లివ్డ్ ఇన్ ద సిటీ. సో ఆ గిఫ్ట్స్ ఎవరు ఇచ్చేవారు మోనస్ట్రీస్కి అండ్ ష్రైన్స్ కంటే? కింగ్స్, క్వీన్స్, ఆఫీసర్స్, మెర్చెంట్స్ అండ్ క్రాఫ్ట్ పర్సన్స్ హూ లివ్డ్ ఇన్ సిటీ. సో సిటీలో ఉన్న వీళ్ళందరూ ఇచ్చేవాళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ ఇన్స్క్రిప్షన్స్ ఫ్రమ్ మథుర మెన్షన్ గోల్డ్ స్మిత్, బ్లాక్ స్మిత్, వీవర్స్, బాస్కెట్ మేకర్స్, గార్లాండ్ మేకర్స్, పర్ఫ్యూమర్స్. సో ఒక సందర్భంలో ఏమైందంటే కొన్ని ఇన్స్క్రిప్షన్ మథురాలో ఉన్న ఇన్స్క్రిప్షన్స్ వీళ్ళని మెన్షన్ చేసింది ఎవరు? గోల్డ్ స్మిత్ని, బ్లాక్ స్మిత్ని. సో గోల్డ్ స్మిత్ అంటే గోల్డ్ ఆర్టికల్ చేసేవాళ్ళు, బ్లాక్ స్మిత్ అంటే ఐరన్తో వస్తువులు చేసేవాళ్ళు, వీవర్స్ అంటే క్లాత్ చేస్తారు, బాస్కెట్ మేకర్స్ బుట్టలు అల్లటం, గార్లాండ్ మేకర్స్ పూల దండలు చేయడం, పర్ఫ్యూమ్ అంటారు అది. సో వీళ్ళందరూ గిఫ్ట్స్ ఇచ్చినట్టు ఆ ఇన్స్క్రిప్షన్స్ అనేది మెన్షన్ చేసింది. క్రాఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్ పర్సన్స్, వీ హ్యావ్ అన్ ఆర్చియాలజికల్ ఎవిడెన్స్ ఫర్ క్రాఫ్ట్స్. సో క్రాఫ్ట్స్ అంటే లైక్ ఆల్ వస్తువులు. మనం క్రాఫ్ట్స్ అంటే వస్తువులు అన్నమాట. లైక్ పాటరీ కావచ్చు, అది జ్యువెలరీ కావచ్చు. These include extremely fine pottery known as northern black polished ware. సో ఆ క్రాఫ్ట్స్లో ఒకటి ఏముంటుంది అంటే ఎక్స్ట్రీమ్లీ ఫైన్ పాటరీ నాన్ యాజ్ నార్దర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అని ఒక పాటరీ. సో పాటరీ అంటే జస్ట్ మట్టితో చేసే ఆర్టికల్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని పాటరీ అంటారు. సో అలాంటి ఒక పాటరీ ఏంటి? నార్దర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్. గెట్స్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ జనరలీ ఫౌండ్ ఇన్ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్. సో దానికి ఆ నేమ్ ఎందుకు వచ్చిందంటే ఆ పర్టికులర్ పాటరీ ఏదైతే ఉందో అది నార్త్ సైడ్లో దొరికేది. సో దాని అందుకే నార్దర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అంటారు. రిమెంబర్ ద ఆర్చియాలజికల్ ఎవిడెన్స్ ఫర్ మెనీ క్రాఫ్ట్స్ మే నాట్ హ్యావ్ సర్వైవ్డ్. సో ఈ నార్దర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్కి ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అనేవి దొరికాయి, కానీ వేరే క్రాఫ్ట్స్ అంటే ఆ టైంలో వేరే క్రాఫ్ట్స్ కూడా ఉంటాయి ఇది కాకుండా, దానికి ఆ ఎవిడెన్స్ అనేవి సర్వైవ్ కాలేదు. వీ నో ఫ్రమ్ టెక్స్ట్ దట్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ క్లాత్ వాజ్ ఇంపార్టెంట్. సో మనకు టెక్స్ట్, సో రైటింగ్ ఏదైతే ఉందో ఆ టైంలో దాన్ని బట్టి చూస్తే ఇక్కడ క్లాత్ మ్యానుఫ్యాక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది సబ్ కాంటినెంట్లో. దేర్ వర్ ఫేమస్ సెంటర్స్ సచ్ as వారణాసి ఇన్ ద నార్త్ అండ్ మధురై ఇన్ సౌత్. బోత్ మెన్ అండ్ ఉమెన్ వర్క్డ్ ఇన్ ది సెంటర్స్. సో ఆ క్లాత్ తయారు చేసే సెంటర్స్ ఏమైనా ఉన్నాయో దాంట్లో ఫేమస్ ఏంటంటే వారణాసి. సో నార్త్లో వారణాసి, ఉత్తరప్రదేశ్లో ఉన్న వారణాసి, అండ్ మధురై
సో సౌత్లో ఉన్న మధురై తమిళనాడులో. సో ఈ సెంటర్స్లో క్లాత్ అనేది తయారు చేసేవారు. సో మోర్ మెన్ అండ్ ఉమెన్ వర్క్డ్ ఇన్ ది సెంటర్స్. సో మెన్ ఉమెన్ ఈ సెంటర్స్లో వర్క్ చేసేవాళ్ళు. సో ఈ నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ గురించి ఇక్కడ ఉంది చూడండి. నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ ఈజ్ ఏ హార్డ్ వీల్ మేడ్ మెటాలిక్ లుకింగ్ వేర్ విత్ ఏ సిల్క్ విత్ ఏ షైనీ బ్లాక్ సర్ఫేస్. సో నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ ఏంటంటే హార్డ్, చాలా గట్టిగా ఉంటుంది, వీల్ మేడ్. సో దాని యొక్క వీల్ మీద చేసేవారు. సో మెటాలిక్ లుకింగ్, సో చూడటానికి మెటాలిక్ లుకింగ్ లాగా ఉంటుంది. విత్ షైనీ బ్లాక్ సర్ఫేస్. సో షైనీ బ్లాక్ సర్ఫేస్, మెరిసిపోయే బ్లాక్ సర్ఫేస్ ఉంటుంది దానికి. ద పోటర్ యూజ్డ్ టు ఎక్స్పోజ్ ద ఎర్తన్వేర్ టు వెరీ హై టెంపరేచర్ ఇన్ హిస్ క్లీన్ విచ్ రిజల్ట్స్ ఇన్ బ్లాక్నింగ్ ఆఫ్ హిస్ అవుటర్ సర్ఫేస్. సో ఆ పోటర్, సో ఎవరైతే ఆ వస్తువులు తయారు చేసే పోటర్ ఉంటాడు కదా, ఆయన ఏం చేశాడంటే ఈ ఎర్తన్వేర్, సో మట్టితో చేసిన ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని వాటిని ఎక్స్పోజ్ చేస్తాడు హై టెంపరేచర్. సో అప్పుడు ఏమవుతుందంటే అవుటర్ సర్ఫేస్ ఏముందో అది బ్లాక్ కలర్లో మారిపోతుంది. సో ఏ ఫైన్ బ్లాక్ స్లిప్ వాజ్ ఆల్సో అప్లైడ్ ఆన్ దిస్. ఒక బ్లాక్ స్లిప్ అంటే ఒక బ్లాక్ కలర్ లాంటిది దాని మీద అప్లై చేస్తారు. సో అప్పుడు ఏమైంది, మిర్రర్ లైక్ షైన్ అనేది వస్తుంది దాని సర్ఫేస్ మీద. సో ఇది ఎలా తయారు చేస్తారు నార్థన్ బ్లాక్ పాలిష్ వేర్ అనేది. సో రూల్స్ ఫర్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్. సో దీస్ రూల్స్ ఆర్ ఫ్రమ్ అర్థశాస్త్రం మెన్షన్. సో చాప్టర్ 7లో మనం చాణక్యాస్ ఐడియాస్ అనే ఒక బుక్లో ప్రిజర్వ్ చేశారన్నాం కదా, అది అర్థశాస్త్రం. సో దీస్ రూల్స్ ఆర్ ఫ్రమ్ అర్థశాస్త్రం అనేది చాప్టర్. సో ఈ రూల్స్ అనేవి అర్థశాస్త్రాలు మెన్షన్ చేస్తున్నాయంట. ద డిస్క్రైబ్ హౌ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ కుడ్ బి డన్ ఇన్ వర్క్షాప్స్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఎ స్పెషల్ ఆఫీషియల్. సో ఏం డిస్క్రైబ్ చేస్తాయంటే స్పిన్నింగ్, వీవింగ్. సో స్పిన్నింగ్ అంటే థ్రెడ్ చేయటం, వీవింగ్ అంటే క్లాత్ చేయటం. కుడ్ బి డన్ ఇన్ వర్క్షాప్స్. సో అది ఎలా, సో వీవింగ్ స్పిన్నింగ్ అనేది వర్క్షాప్స్లో ఎలా చేస్తారు, సూపర్విజన్, సో అండర్ ద గైడెన్స్, సో అండర్ సూపర్విజన్ ఆఫ్ స్పెషల్ ఆఫీషియల్స్తో, అంటే ఒక స్పెషల్ ఆఫీషియల్ అనేవాడు ఉంటాడు, వాడి కింద వీవింగ్ అండ్ స్పిన్నింగ్ అనేది జరుగుతుంది. Widows, young women who are differently labeled, nuns, mothers of courtesans, retired women, servants of the king, women who have retired from service in temples may be used for processing wool, bark, cotton, hemp and flax. So ఈ పర్సన్స్ ఇప్పుడు మనం చూసాం కదా, విడోస్, యంగ్ ఉమెన్, డిఫరెంట్ లేబుల్, నన్స్, మదర్స్ ఆఫ్ కోర్టిసన్స్, రిటైర్డ్ ఉమెన్, సర్వెంట్స్ ఆఫ్ కింగ్. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళందరూ ఆ ఊలు, బార్క్, సో బార్క్ అంటే తెలుసు కదా బెరడ్, కాటన్, హెంప్ అంటే ఒక ఫైబర్ ఇచ్చే ప్లాంట్, ఫ్లాక్స్ అంటే కూడా ఒక ప్లాంటే. సో దీన్ని ప్రాసెస్ చేస్తారు వాళ్ళు. ప్రాసెసింగ్ అంటే జస్ట్ ఈ ఫైబర్స్ నుంచి థ్రెడ్ అనేది చేయడానికి ఫర్దర్ స్టెప్స్. దే షుడ్ బి పెయిడ్ అకార్డింగ్ టు ద క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ వర్క్. సో వాళ్ళకి ఎలా పేమెంట్ అనేది ఆ వర్క్ యొక్క క్వాంటిటీని బట్టి ఉంటుంది. ఉమెన్ హూ ఆర్ నాట్ పర్మిటెడ్ టు లీవ్ దేర్ హోమ్స్ కెన్ సెండ్ దేర్ మేడ్ సర్వెంట్స్ టు బ్రింగ్ ద రా మెటీరియల్ ఫ్రమ్ ద సూపరింటెండెంట్ అండ్ టేక్ ద ఫినిష్డ్ వర్క్ టు హిమ్. సో ఎవరైతే ఈ ఉమెన్ ఇల్లు వదలటానికి పర్మిషన్ లేదో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సూపరింటెండెంట్ దగ్గరికి వేరే వాడిని పంపించి అక్కడ నుంచి రా మెటీరియల్ వీళ్ళ ఇంటికి తెచ్చుకోవాలి. సో వర్క్ పంపించి మళ్ళీ వీడితో ఆ సూపరింటెండెంట్కి ఆ ఫినిష్డ్ వర్క్ ఏదైతే దాన్ని పంపించాలి అండ్ టేక్ ద ఫినిష్డ్ వర్క్ బ్యాక్ టు హిమ్. ఉమెన్స్ హూ కెన్ విజిట్ ద వర్క్షాప్ గో ఎట్ ద డాన్ టు గివ్ దేర్ వర్క్ అండ్ రిసీవ్ దేర్ వేజెస్. సో ఎవరైతే ఆ వర్క్షాప్కి దగ్గరికి వెళ్ళగలరో వాళ్ళు ఏంది, షుడ్ గోన్ ఎట్ డాన్. సో అంటే సూర్యుడు రాకముందు లైట్గా ఆ లైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది చూడండి, అంటే సన్ రాకముందు, దాన్ని దాన్ అంటారు. సో ఆ టైంలో వాళ్ళు వెళ్ళి షుడ్ గివ్ దేర్ వర్క్ అండ్ రిసీవ్ దేర్ వేజెస్. సో అప్పుడు వాళ్ళ వర్క్ అనేది ఇచ్చి, వాళ్ళు నిన్న చేసిన వర్క్ ఇచ్చి ఆ వేజెస్ అనేవి తీసుకోవాలి. దేర్ షుడ్ బి ఎనఫ్ లైట్ టు ఎగ్జామిన్ ద వర్క్. సో అక్కడ లైట్ అనేది సరిపోని ఉండాలి వాళ్ళు చేసిన పనిని చూడటానికి. ఇన్ కేస్ ద సూపరింటెండెంట్ లుక్స్ ఎట్ ద ఉమెన్ ఆర్ టాక్స్ అబౌట్ ఎనీథింగ్ అదర్ దెన్ ద వర్క్ షీ షుడ్ బి ఫినిష్. సో ఆ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఉమెన్ గురించి, ఆ ఉమెన్కి వెళ్ళి చూసినా లేకపోతే ఆ వర్క్ గురించి కూడా వేరే దేని గురించి మాట్లాడినా ఆయనకు పనిష్మెంట్ అనేది ఉంటుంది. ఇఫ్ ఏ ఉమెన్ డస్ నాట్ కంప్లీట్ హర్ వర్క్ షీ విల్ హ్యావ్ టు పే ఫైన్ అండ్ హర్ థమ్స్ కెన్ బి కట్ ఆఫ్. సో ఒక ఉమెన్ పని చేయకపోయినా, అంటే ఆ వర్క్ కంప్లీట్ చేయకపోయినా ఆమె ఫైన్ కట్టాలి అండ్ హర్ థమ్స్ కెన్ బి కట్ ఆఫ్. సో ఆ బొటన్ వేలు అనేవి కట్ చేస్తారు. సో ఈ రూల్స్ అన్నీ అర్థశాస్త్రాలు ఉన్నాయి, స్పిన్నింగ్ అండ్ వీవింగ్. మెనీ క్రాఫ్ట్స్ పర్సన్స్ అండ్ మెర్చెంట్స్ నౌ ఫార్మ్డ్ అసోసియేషన్ నౌన్ యాజ్ శ్రేణీస్. సో క్రాఫ్ట్స్ పర్సన్స్ అండ్ మెర్చెంట్స్ ఒక అసోసియేషన్ తయారు చేశారు, దాన్నే శ్రేణీస్ అంటారు. సో క్రాఫ్ట్స్ పర్సన్స్కి ఒక అసోసియేషన్, మెర్చెంట్స్కి ఒక సో అసోసియేషన్ నేమ్ శ్రేణీస్.
ది శ్రేణీస్ ఆఫ్ క్రాఫ్ట్స్ పర్సన్ ప్రొవైడ్ ట్రైనింగ్, ప్రొక్యూర్ రా మెటీరియల్ అండ్ డిస్ట్రిబ్యూట్ ద ఫినిష్ ప్రొడక్ట్. సో ఈ శ్రేణీస్ ఏం చేసేవారు, క్రాఫ్ట్స్ పర్సన్కి ట్రైనింగ్ ఇచ్చేవారు. సో క్రాఫ్ట్స్ ఎలా ట్రైనింగ్, రా మెటీరియల్ అనేది ప్రొక్యూర్ చేశారు, అంటే రా మెటీరియల్ కలెక్ట్ చేస్తారు ఈ అసెంబ్లీలో. సో శ్రేణీస్లు వీళ్ళందరూ కలిసి రా మెటీరియల్ కలెక్ట్ చేస్తారు అండ్ డిస్ట్రిబ్యూట్ ద ఫినిష్ ప్రొడక్ట్. సో వాళ్ళు చేసిన ఫినిష్డ్ ప్రోడక్ట్ని ఆ అసెంబ్లీలో, సో ఆ శ్రేణిలో ఉన్న క్రాఫ్ట్స్ పర్సన్స్ అందరూ పంచుకుంటారు. శ్రేణీస్ ఆఫ్ మర్చెంట్స్ ఆర్గనైజ్ ద ట్రేడ్. సో మర్చెంట్స్ అంటే బిజినెస్ మ్యాన్సే కదా, వాళ్ళు ఏం చేస్తారు, ట్రేడ్ని ఆర్గనైజ్ చేస్తారు. సో ట్రేడ్ని కొనసాగిస్తారు వీళ్ళు. సో ఎలా, జస్ట్ ట్రేడ్ చేస్తారు అంతే. వాళ్ళేమో ఈ క్రాఫ్ట్స్ పర్సన్స్ ఏమో ఏం చేశారు, ఫైనల్ ప్రోడక్ట్ చేశారు కదా. ఈ శ్రేణీస్ మర్చెంట్స్ ఏం చేస్తారంటే ట్రేడ్ చేస్తారు దాన్ని. శ్రేణీస్ ఆల్సో సర్వ్డ్ అస్ బ్యాంక్స్ వేర్ రిచ్ మెన్ అండ్ ఉమెన్ డిపాజిట్ మనీ. సో ఈ శ్రేణీస్ అనేవి బ్యాంక్స్ లాగా కూడా ఫంక్షనింగ్ అనేది ఉండేది వీడిది. ఎలా అంటే, సో రిచ్ మెన్ అండ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వీటికి ఇక్కడ మనీ డిపాజిట్ చేస్తారు ఈ శ్రేణీస్లో. సో వీళ్ళు ఏం చేస్తారు, ఆ మనీతో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఆ ఇంట్రెస్ట్ ఏదైతే వస్తుందో దాని రిటర్న్ సో వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు, లేకపోతే సో యూజ్ టు సపోర్ట్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ సచ్ as మోనస్ట్రీస్. సో వాళ్ళకైనా ఇచ్చేవాళ్ళు, లేకపోతే మోనస్ట్రీస్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ఏమైతే వాటికి సపోర్ట్ చేయడానికి ఆ ఇంట్రెస్ట్ అనేది వాడేవారు. సో ఈ క్లోజర్ లుక్ ఎట్ అరికిమెడ్. ఫైండ్ అరికిమెడ్ ఇన్ పుడుచ్చేరి మ్యాప్ 7 బిట్వీన్. సో అరికిమెడ్ పుడుచ్చేరిలో ఉంటుంది, మ్యాప్ 7 చూద్దాం దాన్ని. సో ఇక్కడ ఏంటంటే బిట్వీన్ 2200 to 1900 years ago, Archimede was a coastal settlement where ships unloaded goods from distant lands. సో ఈ ఇయర్స్ మధ్యలో 2200 to 900 years ago ఇది అరికిమెడ్ అనేది ఒక కోస్టల్ సెటిల్మెంట్ వేర్ షిప్స్ అన్లోడెడ్ గుడ్స్. సో దూర ప్రాంతాల నుంచి వచ్చే షిప్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ నుంచి ఆ సామాన్లు, సో ఆ గుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దింపేవారు ఈ అరికిమెడ్లో. సో మ్యాసివ్ బిగ్ స్ట్రక్చర్ విచ్ మే హ్యావ్ బీన్ ఏ వేర్ హౌస్ వాస్ ఫౌండ్ ఎట్ ది సైట్. సో ఈ సైట్లో ఏంటి, ఒక పెద్ద ఇటుకలతో కట్టిన వేర్ హౌస్. సో వేర్ హౌస్ అంటే వేరు వేరు వస్తువులు తయారు చేసేటానికి ఒక హౌస్ ఉంటుంది, దాన్ని వేర్ హౌస్ అంటారు. సో ఈ సైట్లో అది దొరికింది. సో అదర్ ఫైన్స్ ఇంక్లూడ్ పాటరీ ఫ్రమ్ మెడిటరేనియన్ రీజన్. సో మెడిటరేనియన్ రీజన్ అంటే తెలుసు, యూరోప్ కింద మెడిటరేనియన్ సీ ఉంటుంది కదా, సో ఆ సీ చుట్టుపక్కల దాన్ని మెడిటరేనియన్ రీజన్ అంటారు. సో అదర్ ఫైన్స్ ఇంక్లూడ్ పాటరీ ఫ్రమ్, అక్కడ నుంచి వచ్చిన పాటరీ ఏదైతుందో. సో పాటరీ అంటే మీరు జస్ట్ పాట్స్ అనుకోమాకండి, పాటరీ అంటే ఆ మట్టితో చేసే ఆర్టికల్స్ అన్నిటిని పాటరీ అని అంటారు. సో అదర్ ఫైన్స్ ఇంక్లూడ్ పాటరీ ఫ్రమ్, సో మెడిటరేనియన్ రీజన్ నుంచి వచ్చిన పాటరీ, సో సచ్ యాస్ ఆంఫోరా. సో అక్కడ ఆ రీజన్ నుంచి వచ్చిన పాటరీలో వన్ టైప్ ఆఫ్ పాటరీ ఏంటంటే ఆంఫోరా. సో ఇది ఎలా ఉంటుంది, టాల్ డబుల్ హ్యాండిల్ జార్ విత్ కంటైన్డ్ లిక్విడ్ సచ్ యాస్ వైన్ ఆర్ ఆయిల్. సో ఆంఫోరా అంటే ఏంటంటే ఒక పెద్ద జారు, దానికి బోత్ సైడ్స్ పట్టుకోవడానికి హ్యాండిల్స్ ఉంటాయి. సో దాంట్లో ఏమేమి లిక్విడ్స్ ఉంటాయంటే వైన్ అయినా ఆయిల్ అయినా ఉండేది. సో ఆంఫోరా అనేది మెడిటరేనియన్ రీజన్ నుంచి వచ్చిన వన్ టైప్ ఆఫ్ పాటరీ. అండ్ స్టాంప్డ్ రెడ్ గ్లేజ్డ్ పాటరీ. సో ఇంకోటి ఏంటి, స్టాంప్డ్ రెడ్ గ్లేజ్డ్ పాటరీ. సో ఇదేంటో చూద్దాం. నోన్ యాజ్ అరంటైన్ వేర్ విచ్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ సిటీ ఇన్ ఇటలీ. సో ఈ స్టాంప్డ్ రెడ్ గ్లేజ్డ్ పాటరీ ఏదైతుందో దీన్ని అరంటైన్ వేర్ అంటారు. సో దీనికి నేమ్ ఎందుకు వచ్చిందంటే ఇటలీలో ఉన్న ఒక సిటీ పేరు అరంటైన్. సో ఆ సిటీ నేమే దీనికి వచ్చింది, విచ్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ సిటీ ఇన్ ఇటలీ. దిస్ వాజ్ మేడ్ బై ప్రెస్సింగ్ వెట్ క్లే ఇంటూ ఏ స్టాంప్డ్ మోల్డ్. సో ఇది ఎలా చేశారు, స్టాంప్డ్ రెడ్ గ్లేజ్డ్ పాటరీ ఎలా చేస్తారంటే ఆ వెట్ క్లే ఏదైతుందో దాన్ని ఇంటూ ఏ స్టాంప్డ్ మోల్డ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేప్ అనేది రావటానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్క్వేర్ షేప్లో ఉన్న బాక్స్ తీసుకున్నారు, దాంట్లో ఈ వెట్ క్లే, సో ఏదైతే తడి మట్టి ఉందో దాన్ని వేసి వస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, అది కూడా స్క్వేర్ షేప్లోకి వస్తుంది, ఆ సాయిల్ ఏదైతుందో, ఆ మట్టి ఏదైతుందో. సో ఇక్కడ కూడా అంతే, ఆ వెట్ క్లేని ప్రెస్ చేస్తారు, ఒక పర్టికులర్ షేప్ రావడానికి ఒక ఆబ్జెక్ట్లో పెట్టి ప్రెస్ చేస్తారు. సో అప్పుడు దానికి ఆ షేప్. సో ప్రెస్సింగ్ వెట్ క్లే అంటే స్టాంప్డ్ మోల్డ్. స్టాంప్డ్ మోల్డ్ అంటే దానికి ఒక షేప్ అనేది ఉంటుంది ఆ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్లో ఈ క్లే అనేది పెట్టి, ఈ వెట్ క్లే అనేది పెట్టి ప్రెస్ చేస్తారు. సో అప్పుడు ఆబ్జెక్ట్ యొక్క షేప్ ఈ క్లేకి వస్తుంది. సో దాని అందుకే ప్రెస్సింగ్ వెట్ క్లే అంటే స్టాంప్డ్ మోల్డ్. సో దాని అందుకే స్టాంప్డ్ రెడ్ గ్లేజ్డ్ పాటరీ అంటారు.
దేర్ వాజ్ ఇట్ అనదర్ కైండ్ ఆఫ్ పాటరీ విచ్ వాజ్ మేడ్ లోకల్లీ త్రూ రోమన్ డిజైన్స్ ఫర్ యూజ్. సో వేరే రకమైన పాటరీ, సో అది ఇక్కడే తయారు చేశారు. సో లోకల్లీ అది ఇక్కడే తయారు చేశారు, కానీ డిజైన్స్ మాత్రం రోమన్ డిజైన్స్ వాడేవారు వాళ్ళు. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇక్కడ జరిగేది రోమన్ డిజైన్స్ వాడేవారు. రోమన్ ల్యాంప్స్, గ్లాస్ వేర్స్, జెమ్స్ హ్యావ్ ఆల్సో బీన్ ఫౌండ్ ఎట్ ది సైట్. సో ఈ సైట్లో ఏంటి, సో రోమన్ ల్యాంప్స్ ఏవైతే ఉంటాయి, గ్లాస్ వేర్స్, గ్లాస్తో తయారు చేసిన వస్తువులు రోమన్కి చెందినవి. అండ్ జెమ్స్ అంటే రత్నాలు అవి ఉంటాయి కదా, అలాంటివి హ్యావ్ ఆల్సో బీన్ ఫౌండ్ ఈ సైట్లో దొరికాయి. ఇవి ఎక్కడ దొరికాయి, రోమన్ అంటే ఇవన్నీ రోమన్ అంటే ఇటలీ క్యాపిటలే కదా రోము. సో ఆ రీజియన్కి చెందినవి. స్మాల్ ట్యాంక్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ దట్ వర్ ప్రాబ్లీ డైయింగ్ వెల్స్ యూజ్డ్ టు డై క్లాత్. దేర్ ఈస్ ప్lenty ఆఫ్ ఎవిడెన్స్ ఫర్ మేకింగ్ బీడ్స్ ఫ్రమ్ ప్రీషియస్ స్టోన్స్ అండ్ గ్లాసెస్. సో ఇక్కడ కొన్ని చిన్న ట్యాంక్స్ కూడా దొరికాయి. సో అవి మేబీ డైయింగ్ వ్యాట్స్ అయి ఉండొచ్చు. సో డైయింగ్ వ్యాట్స్ అంటే ఆ క్లాత్కి కలర్ వేయడానికి ఆ ట్యాంక్స్ అనే వాటిని వాడతారు, వాటిని డైయింగ్ వ్యాట్స్ అంటారు. సో యూజ్ టు డై క్లాత్. సో క్లాత్కి ఒక కలర్ వేయడానికి ఆ ట్యాంక్స్ అనేవి వాడి ఉండొచ్చు అని అంటున్నారు. దెర్ ఈజ్ ప్lenty ఆఫ్ ఎవిడెన్స్ ఫర్ మేకింగ్ ఆఫ్ బీడ్స్ ఫ్రమ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ అండ్ గ్లాస్. సో చాలా ఎవిడెన్స్ ఉన్నాయి బీడ్స్, ఆ దండలు, ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో దండలు, వాటిని చేయడానికి సెమీ ప్రీషియస్ స్టోన్స్, గ్లాస్ నుంచి వాటిని చేసినట్టు చాలా ఎవిడెన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. An account by a Greek sailor, the story of Bharyagaja, the Greek name for Bharuch. సో గుజరాత్లో భరూచ్ అని ఉంటుంది ఒకటి. లైక్ ఇప్పుడు గుజరాత్లో గుల్ఫ్ ఆఫ్ కాంబాట్ అని ఉంటుంది కదా, దాని పక్కనే భరూచ్ అని ఉంటుంది కోస్టల్ ఏరియా. దాన్ని గ్రీక్లో బరియగజ అంటారు. సో ద గుల్ఫ్ ఈజ్ వెరీ నార్ అట్ బరియగజ. సో బరియగజలో గుల్ఫ్ అనేది చాలా, గుల్ఫ్ అంటే మనం గుల్ఫ్ ఆఫ్ కాంబాట్ అన్నాగా అదే, అది చాలా సన్నగా ఉంటుంది అక్కడ బరియగజలో. సో అప్పుడు ఏంటి, వెరీ హ్యాడ్ టు నావిగేట్ ఫర్ దోస్ కమింగ్ ఫ్రమ్ సీ. సో ఆ డ్రైవింగ్, వాళ్ళు నావిగేట్ చేయటం, ముందుకు వెళ్ళటం అనేది చాలా కష్టంగా ఉండేది అక్కడ. షిప్స్ హ్యావ్ టు బి స్టీర్డ్ బై స్కిల్ఫుల్ అండ్ ఎక్స్పీరియన్స్ లోకల్ ఫిషర్ మ్యాన్స్ హూ ఆర్ ఎంప్లాయిడ్ బై ద కింగ్. సో ఆ షిప్స్ అనేవి చాలా స్కిల్ ఉన్న, ఎక్స్పీరియన్స్లో ఉన్న, బాగా స్కిల్ ఉన్న, ఎక్స్పీరియన్స్ ఉన్న లోకల్ ఫిషర్ మ్యాన్స్ ఆ షిప్స్ని డ్రైవ్ చేసేవాళ్ళు. సో హూ ఆర్ ఎంప్లాయిడ్, సో వాళ్ళని కింగ్ అనేవాళ్ళు వాళ్ళని ఎంప్లాయ్ చేసేయండి. ద ఇంపోర్ట్స్ ఇంటూ బరియగజ్ వర్ వైన్, కాపర్, టిన్, లీడ్, కోరల్, టోపాజ్, క్లాత్, గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్. సో ఆ బరియగజ్లోకి ఏమొస్తాయి ఇంపోర్ట్స్, సో వైన్, కాపర్, టిన్. సో వైన్ అంటే తెలుసు కదా, కాపర్, టిన్, లీడ్, కోరల్. సో లీడ్ అంటే కూడా ఒక టైప్ ఆఫ్ మెటల్. కోరల్స్ అంటే అవి మెరీన్ యానిమల్స్. టోపాజ్ అంటే ఒక స్టోన్. సో కోరల్ అంటే స్టోన్, టోపాజ్ అంటే కూడా స్టోన్. క్లాత్, గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్. ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ద టౌన్ ఇంక్లూడ్ ప్లాంట్స్ ఫ్రమ్ హిమాలయాస్, ఐవోనీ, అగేట్. సో ఇక్కడ నుంచి ఏమి ఎక్స్పోర్ట్ అవుతాయి అంటే, సో హిమాలయాస్ నుంచి ప్లాంట్స్, ఐవోరీ అంటే ఇప్పుడు వైట్ మెటీరియల్ ఫ్రమ్ టస్క్ ఆఫ్ ఎలిఫెంట్స్. సో ఎలిఫెంట్ టస్క్స్, ఎలిఫెంట్ దంతాలు ఉంటాయి కదా పైన 2 ఉంటాయి కదా. సో అక్కడ నుంచి ఆ దంతాల నుంచి వైట్ మెటీరియల్ వస్తుంది, దాన్ని ఐవోరీ అంటారు. ఎగేట్, సో ఎగేట్ అంటే ఒక సెమీ ప్రీషియస్ స్టోన్. అండ్ కానీలే అంటే మనం చూసాం కదా రెడ్ స్టోన్, హరంపా సిటీస్లో కూడా దాన్ని బీడ్స్ చేయడానికి వాడతారు కదా, రెడ్ స్టోన్, దాన్ని కానీలే అంటారు. సో కాటన్, సిల్క్ అండ్ పర్ఫ్యూమ్స్. సో ఇవి ఎక్స్పోర్ట్స్, అవి ఇంపోర్ట్స్ పైన చూసిన. స్పెషల్ గిఫ్ట్స్ ఫర్ బాట్ బై మెర్చెంట్స్ ఫర్ ద కింగ్స్. దిస్ ఇంక్లూడ్ వెజల్స్ ఆఫ్ సిల్వర్, సింగింగ్ బాయ్స్, బ్యూటిఫుల్ ఉమెన్ అండ్ ఫైన్స్ అండ్ ఫైన్ క్లాత్. సో ఆ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న కింగ్స్ కోసం చాలా గిఫ్ట్స్ అనేవి తెచ్చారు. సో దీంట్లో ఏంటి, సో సిల్వర్ వెజల్స్ కానీ, సో సిల్వర్తో చేసిన గిన్నెలు కానీ, సింగింగ్ బాయ్స్, బ్యూటిఫుల్ ఉమెన్, ఫైన్ వైన్స్ అండ్ ఫైన్ క్లాత్. సో వైన్, క్లాత్ అనేది ఆ కింగ్స్ కోసం వాళ్ళు అవి ఆ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో గిఫ్ట్స్ లాగా తెచ్చేవాళ్ళు. సో అప్పుడు ఏంటి, వాళ్ళని ట్రేడ్ చేసుకోవడానికి అప్పుడు కింగ్ అనేవాళ్ళు, ఆ కింగ్తో కనెక్షన్స్ మంచిగా ఉంటాయి కదా, అప్పుడు ట్రేడ్ అనేది ఈజీగా ఉంటుంది వాళ్ళకి. ట్రేడ్ అండ్ ట్రేడర్స్. యూ హ్యావ్ రీడ్ అబౌట్ ద నార్దర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్. సో మనం నార్దర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్ గురించి ఇందాక చూసాం కదా. దిస్ ఫైన్ పాటరీ ఎస్పెషల్లీ బౌల్స్ అండ్ ప్లేట్స్. సో పాటరీ అంటే నేను చెప్పాను అన్నీ వస్తాయి. సో ఎస్పెషల్లీ బౌల్స్ అండ్ ప్లేట్స్ వర్ ఫౌండ్ ఫ్రమ్ సెవరల్ ఆర్చియాలజికల్ సైట్స్ త్రూ అవుట్ ద సబ్ కాంటినెంట్. సో ఈ నార్దర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అనేది, దీనికి సంబంధించిన పాటరీ అనేది సబ్ కాంటినెంట్ మొత్తంలో దొరికింది.
సెవెరల్ ఆర్టికల్స్ త్రూ అవుట్ ద హౌ డూ సో ఈ ప్లేస్లకి ఇది ఎలా వచ్చింది? సో ప్రొడక్షన్ నార్దర్న్ సైడ్లో దొరుకుతుంటే ఆ సబ్ కాంటినెంట్ మొత్తం ఇది ఎలా వచ్చిందని క్వశ్చన్. ట్రేడర్స్ మే హ్యావ్ క్యారీడ్ దెమ్ ఫ్రమ్ ద ప్లేసెస్ వేర్ దే వర్ మేడ్ టు సెల్ దెమ్ ఎట్ అదర్ ప్లేస్. సో ట్రేడర్స్ అనేవాళ్ళు ఆ ప్రొడక్షన్ ప్లేస్ నుంచి వేరే దగ్గరికి తీసుకొచ్చారని అంటున్నారు. సౌత్ ఇండియా వాజ్ ఫేమస్ ఫర్ గోల్డ్ స్పీసీస్, స్పైసెస్, ఎస్పెషల్లీ పెప్పర్ అండ్ ప్రీషియస్ స్టోన్స్. సో సౌత్ ఇండియా అనేది గోల్డ్కి, స్పైసెస్కి, సో స్పైసెస్లో మెయిన్లీ పెప్పర్కి అండ్ ప్రీషియస్ స్టోన్స్కి ఫేమస్. పెప్పర్ వాజ్ పర్టికులర్లీ వాల్యూడ్ ఇన్ రోమన్ ఎంపైర్ సో మచ్ దట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ బ్లాక్ గోల్డ్. సో పెప్పర్కి రోమన్ ఎంపైర్ బాగా వాల్యూ ఉంది. ఎంతలా అంటే దానికి బ్లాక్ గోల్డ్ అని పిలుస్తారు అక్కడ. సో ట్రేడర్స్ క్యారీడ్ మెనీ ఆఫ్ దీస్ గుడ్స్ టు రోమ్ ఇన్ షిప్స్ అక్రాస్ ద సీస్ అండ్ బై ల్యాండ్ ఇన్ క్యారన్. సో అక్కడికి డిమాండ్ ఉంది కాబట్టి రోమ్. సో రోమ్ అంటే ఇటలీ యొక్క క్యాపిటల్. సో ట్రేడర్స్ అనేవాళ్ళు రోమ్కి ఈ వస్తువులన్నీ తీసుకెళ్ళాలి. సో షిప్లోనే తీసుకెళ్లారు, సీ నుంచి, లేకపోతే ల్యాండ్ నుంచి అయితే క్యారవాన్స్లో తీసుకెళ్ళేవారు. సో క్యారవాన్ అంటే ఒక వెహికల్, అండ్ వెహికల్ ఎక్విప్డ్ ఫర్ లివింగ్. సో అంటే ఇప్పుడు క్యారవాన్స్ ఉంటాయి కదా, లోపల అన్నీ ఒక రూమ్ లాగా ఉంటుంది. మనం దాంట్లో ఒక హిల్ లాగానే ఉంటుంది ఒక వెహికల్, దాన్ని క్యారవాన్ అంటారు. దేర్ మస్ట్ హ్యావ్ బీన్ క్వైట్ ఆఫ్ లాట్ ఆఫ్ ట్రేడ్ యాజ్ మెన్ రోమన్ కాయిన్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ సౌత్ ఇండియా. సో రోమన్కి సౌత్ ఇండియాకి ట్రేడ్ దొరికిందని ఎవిడెన్స్ ఏంటంటే రోమన్ గోల్డ్ కాయిన్స్ ఏవైతున్నాయి అవి సౌత్ ఇండియాలో చాలా దొరికాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ నుంచి స్పైసెస్ వెళ్తే వాళ్ళు ఎక్స్చేంజ్గా గోల్డ్ కాయిన్స్ ఇచ్చేవాళ్ళని. సో ట్రేడర్స్ ఎక్స్ప్లోర్డ్ సెవెరల్ సీ రూట్స్. ట్రేడర్స్ చాలా సీ రూట్స్ ఏవైతే ఉంటాయి సముద్రంలో వెళ్ళే రూట్స్ వాటిని చాలా ఎక్స్ప్లోర్ అంటే అన్వేషించడం. సో వాటిని అన్వేషించారు. సో సమ్ ఆఫ్ దీస్ ఫాలోడ్ ద కోస్ట్స్. కొన్నేమో అంటే కోస్ట్స్ ఉంటాయి కదా, కోస్టల్ ఏరియాస్, వాటిని ఫాలో అంటే వాటి పక్క నుంచి వెళ్ళిపోతాయి కొన్ని రూట్స్. కొన్ని ఏంటి దేవర్ అదర్ అక్రాస్ ద అరేబియన్ సీ అండ్ బేవల్. కొన్నేమో సముద్రాలు దాటుతాయి. వెన్ సేలర్స్ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద మాన్సూన్ విన్స్ టు క్రాస్ ద సీస్ మోర్ క్విక్లీ. సో ఇప్పుడు మాన్సూన్ విన్స్ అంటే ఏంటంటే మన ఇండియాకి రెయిన్ఫాల్ తెచ్చిపెట్టే విండ్స్ని మాన్సూన్ విండ్స్ అంటారు. సో వాటి డైరెక్షన్ ఏంటంటే అవి సౌత్ వెస్ట్ డైరెక్షన్ నుంచి వస్తాయి. సో సౌత్ వెస్ట్ డైరెక్షన్ ఇండియాకి సౌత్ వెస్ట్ డైరెక్షన్ ఏదైతే ఉందో అటు నుంచి వస్తాయి అవి. సో ఇండియన్ ఓషన్ మీద నుంచి వస్తాయి ఆ డైరెక్షన్లో. సో ఆ విండ్స్ని అడ్వాంటేజ్గా తీసుకొని సైలర్స్ అనే వాళ్ళు వచ్చేవారు ఇండియాకి. సో ఇఫ్ దే వాంటెడ్ టు రీచ్ ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్ ఫ్రమ్ ద సో వెస్ట్ కోస్ట్ అంటే కర్ణాటక, కేరళ కోస్ట్ ఏదైతే ఉందో, సో ఈస్ట్ ఆఫ్రికా నుంచి అయినా అరేబియా నుంచి అయినా అక్కడికి రావాలంటే ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ వాళ్ళకి హెల్ప్ చేసేవి. ఎందుకంటే వీటి డైరెక్షన్ అనేది డైరెక్ట్గా వెస్ట్ సైడ్ వస్తుంది, ఇండియా వెస్ట్ సైడ్కి వస్తుంది. సో వాళ్ళు అక్కడ నుంచి రావచ్చు డైరెక్ట్గా. దే కుడ్ టు సేల్ విత్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్ అనేది వీళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఈస్ట్ ఆఫ్రికా ఇమాజిన్ చేసుకోండి, అక్కడ నుంచి విండ్ డైరెక్షన్ చూడండి. సో అక్కడ నుంచి ఇక్కడికి రావడం చాలా ఈజీ. సౌత్ వెస్ట్ డైరెక్షన్లో మన ఇండియా వైపు విండ్ వస్తుంది. అండ్ దే చూస్ టు సేల్ విత్ ద సౌత్ వెస్ట్ అండ్ ద స్టడీ షిప్స్ హ్యావ్ టు బి బిల్డ్ ఫర్ దిస్. సో లాంగ్ జర్నీకి చాలా స్ట్రాంగ్గా ఉన్న షిప్స్ అనేవి బిల్డ్ చేయాలి. న్యూ కింగ్డమ్స్ అలాంగ్ ద కోస్ట్. సో కోస్టల్ ఏరియాస్ ఏదవుతున్నాయి అక్కడ న్యూ కింగ్డమ్స్ అనేవి ఎమర్జ్ అవుతున్నాయి. సో ద సదర్న్ హాఫ్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్ ఈస్ మార్కెడ్ బై ఏ కోస్ట్ లైన్. సో మన సబ్ కాంటినెంట్లో అంటే గుజరాత్ నుంచి కింద మొత్తం కోస్ట్ లైన్ అనేది ఉంటుంది కదా మన సబ్ కాంటినెంట్, సదర్న్ హాఫ్ అంటారు దాన్ని. సో ద సదర్న్ హాఫ్ ఆఫ్ సబ్ కాంటినెంట్ ఈస్ మార్కెడ్ బై లాంగ్ కోస్ట్ లైన్ అండ్ విత్ హిల్స్, ప్లాట్యూస్ అండ్ రివర్ కావేరీ. సో హిల్స్, సో ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, ఇవి ప్లాట్యూస్. సో మనకి డెక్కన్ ప్లాట్యూ అనేది ఉంది అండ్ రివర్ వ్యాలీస్. సో చాలా రివర్ వ్యాలీస్ అనేవి ఉన్నాయి. సో రివర్ వ్యాలీస్ అంటే జస్ట్ ఆ రివర్ వెళ్ళే కోర్స్ ఉంటుంది కదా, దాన్ని రివర్ వ్యాలీ అంటారు. అమాంగ్ ద రివర్ వ్యాలీస్ దట్ ఆఫ్ ద కావేరీ ఈజ్ ద మోస్ట్ ఫెర్టైల్. సో రివర్ వ్యాలీ అంటే జస్ట్ ఒక రివర్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఏరియా ఉంటుంది కదా, దాన్ని రివర్ వ్యాలీ అంటారు. సో అమాంగ్ ద రివర్ వ్యాలీ దట్ ఆఫ్ ద కావేరీ. సో రివర్ వ్యాలీ అంటే ఇలా అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రివర్ వెళ్తుంది, అది వరదలు వచ్చినప్పుడు చాలా దాన్ని అంటే స్ప్రెడ్ అవుతుంది కదా చుట్టుపక్కల ఏరియాస్. సో ట్రిబ్యూటరీస్ కూడా దానికి ఆ రివర్కి వచ్చి కలుస్తాయి. సో ఆ రీజన్ ఏదైతుందో దాన్ని రివర్ వ్యాలీ అంటారు. ఒకవేళ అది మౌంటైన్స్ మధ్యలో వెళ్ళినా రివర్ వ్యాలీ అంటారు. సో మీరు అర్థం చేసుకుంటే ఏంటంటే రివర్ వ్యాలీ అనేది దాని మీనింగ్ అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది.
సో మీరు ఇలా అర్థం చేసుకుంటారు, రివర్ వ్యాలీ అంటే జస్ట్ ఒక కాలం లాంటిది, కానీ అది ఏరియాలో చాలా పెద్దగా ఉంటుంది. అంటే కాలం అంటే మీకు కనపడదు అది, అంటే ఒక ఇది కాలం అని. అంటే రివర్ వెళ్ళేటప్పుడు ఆ ఏరియా ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది ఆ రివర్ వల్ల, దాన్ని రివర్ వ్యాలీ అంటారు. సో అదేమవుతుందంటే అమాంగ్ ద రివర్ వ్యాలీ దట్ ఆఫ్ ద కావేరీ ఈజ్ ద మోస్ట్ ఫెర్టైల్. సో రివర్ వ్యాలీలో కావేరీ వ్యాలీ ఏదైతే ఉందో అది చాలా ఫెర్టైల్. సో కావేరీ నది ఒక వ్యాలీ తయారు చేస్తే దాన్ని కావేరీ వ్యాలీ అంటారు. సో అది చాలా ఫెర్టైల్గా ఉంటుంది. చీఫ్స్ అండ్ కింగ్స్ హూ కంట్రోల్ ద రివర్ వ్యాలీ అండ్ ద కోస్ట్స్ బికెమ్ రిచ్ అండ్ పవర్ఫుల్. సో చీఫ్స్, సో ఆ లీడర్స్, ఆ కింగ్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రివర్ వ్యాలీస్ని కంట్రోల్ చేస్తారో వాళ్ళు, అండ్ సో కోస్టల్ ఏరియాస్ ఉంటాయి కదా, వాటిని కంట్రోల్ చేసిన వాళ్ళు రిచ్ అండ్ పవర్ఫుల్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు అగ్రికల్చర్ బాగుంటుంది ఫెర్టైల్ ల్యాండ్ అయితే. సో కోస్టల్ ఏరియాస్ అయితే ట్రేడ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు పవర్ఫుల్ అయ్యారు. సంగం పోయిట్స్ మెన్షన్ ద మూవెందర్. సో సంగం పోయిట్స్ వీళ్ళని మూవెందర్ అని మెన్షన్ చేసిన, అంటే దిస్ ఈజ్ తమిళ్ వర్డ్ మీనింగ్ 3 చీఫ్స్. సో మూవెందర్ అంటే ఒక తమిళ్ వర్డ్, దాని మీనింగ్ ఏంటంటే 3 చీఫ్స్ యూజ్డ్ ఫర్ ద హెడ్స్ ఆఫ్ 3 రూలింగ్ ఫ్యామిలీస్, ద చోలాస్, చేరస్ అండ్ పాండ్యాస్. సో చోలాస్, చేరస్, పాండ్యాస్ అని సౌత్ ఇండియాలో 3 రూలింగ్ ఫ్యామిలీస్, వాటి హెడ్స్ని చీఫ్స్ అంటారు. సో త్రీ ఫ్యామిలీస్ కాబట్టి 3 చీఫ్స్ ఉంటారు, వాళ్ళని మూవెందర్ అని పిలిచారు సంగం లిటరేచర్. హూ బికేమ్ పవర్ఫుల్ ఇన్ సౌత్ ఇండియా అరౌండ్ 2300. సో సౌత్ ఇండియాలో 2300 years ago. సో అంటే మౌర్య ఎంపైర్తో పాటు మౌర్య డైనెస్టీ కూడా ఇదే టైం పీరియడ్లో పవర్ఫుల్ అయింది. సో వీళ్ళు కూడా సౌత్ ఇండియాలో 2300 years. సో ఈ 3 ఫ్యామిలీస్ అనేవి పవర్ఫుల్ అయ్యాయి. ఈచ్ ఆఫ్ ద 3 chiefs had 2 centers of power, one inland and one on the coast. Of these 6 cities, there were 2 important, Puhar or Kaviripatnam, the port of Cholas, and Madurai, the capital of Pandya. So ఈ 3 chiefsకి ఒక్కొక్కరికి 2 క్యాపిటల్స్ అనేవి ఉంటాయి. సో మొత్తం 6 ఉంటాయి. సో అవుట్ ఆఫ్ ది 6 cities, సో పూహార్ ఆర్ కావేరి, సో కావేరీపట్నం ఆర్ పూహార్ అనేది చోలాస్ యొక్క పోర్ట్ అది. సో పోర్ట్ అంటే తెలుసు కదా, కోస్టల్ ఏరియాలో ఈ షిప్స్ అనేవి వచ్చి అక్కడ ఆగుతుంది, దాన్ని పోర్ట్ అంటారు. సో కావేరీపట్నం పూహార్ అనేది చోలాస్ యొక్క పోర్ట్. మదురై అనేది పాండ్యాస్ యొక్క క్యాపిటల్. సో చోలాస్, చేరస్, పాండ్యాస్ మ్యాప్లో చూద్దాం ఇది. ద చీఫ్స్ డిడ్ నాట్ కలెక్ట్ రెగ్యులర్ ట్యాక్సెస్. సో చీఫ్స్ వీళ్ళు ఉన్నారు కదా హెడ్స్, 3 రూలింగ్ హెడ్స్, వీళ్ళు కలెక్ట్ అనేది ఈ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసేవారు కాదు. ఇన్స్టెడ్ దే డిమాండెడ్ అండ్ రిసీవ్ గిఫ్ట్స్. సో పీపుల్ నుంచి, సో మౌర్యన్ ఎంపైర్లో అయితే ట్యాక్స్ అనేది వేసేవారు, కానీ ఇక్కడ అలా కాదు. దే డిమాండెడ్ అండ్ రిసీవ్డ్ గిఫ్ట్స్ ఫ్రమ్ పీపుల్. సో పీపుల్ దగ్గర నుంచి గిఫ్ట్స్ డిమాండ్ చేసి తీసుకునేవాళ్ళు. దే ఆల్సో వెంట్ ఆన్ మిలిటరీ ఎక్స్పెండిషన్ అండ్ కలెక్ట్ ట్రిబ్యూట్ ఫ్రమ్ నైబరింగ్ స్టేట్స్. సో మిలిటరీ ఎక్స్పెండిషన్స్ చేసి దే ఆల్సో ఫర్ నైబరీ ఏదైతే ట్రిబ్యూట్ ఉంటుందో, సో ట్రిబ్యూట్కి ట్యాక్స్కి తేడా ఏంటో మీకు తెలుసు కదా, ప్రీవియస్ చాప్టర్లో ఇప్పుడు ఉంటుంది అది. సో ఆ చుట్టుపక్కల ఏరియాస్లో ట్రిబ్యూట్ అనేది కలెక్ట్ చేసేవాళ్ళు మిలిటరీ ఎక్స్పెండిషన్స్ చేసుకుంటూ. దే కెప్ట్ సమ్ ఆఫ్ ద వెల్త్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ద రెస్ట్ అమాంగ్ ద సపోర్టర్స్ ఇంక్లూడింగ్ మెంబర్స్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ, సోల్జర్స్ అండ్ పోయిట్స్. సో ఆ వెల్త్ ఏదైతే వచ్చిందో దాన్ని వీళ్ళే ఈ 3 మూవెందర్ అనే వాళ్ళు ఉంచుకొని మిగతాది వాళ్ళ సపోర్టర్స్, సో ఫ్యామిలీ మెంబర్స్కి అయినా, సోల్జర్స్కి, పోయిట్స్కి అయినా డిస్ట్రిబ్యూట్ చేసేవారు ఆ వెల్త్ని. మెనీ పోయిట్స్ హూస్ కంపోజిషన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ సంగం collection, composed poems in praise of chiefs who often rewarded them with precious stones, gold, horses, elephants, chariots and fine clothes. సో ఈ సంగం పోయిట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ చీఫ్స్ ఉంటారు కదా, చీఫ్స్ వాళ్ళని ప్రేజ్ చేస్తూ చాలా పోయిమ్స్ రాస్తారు. ఎందుకంటే ఆ చీఫ్స్ ఈ పోయట్స్కి ఈ రివార్డ్స్ అనేవి ఇచ్చేవారు, లైక్ ప్రీషియస్ స్టోన్స్, గోల్డ్, హార్సెస్, ఎలిఫెంట్స్, చారియట్స్, క్లాత్. ఇవి రివార్డ్స్ ఇవ్వటం వల్ల వాళ్ళని ప్రేజ్ చేస్తూ చాలా పోయిమ్స్ అనేవి సంగం పోయిట్స్ రాశారు. అరౌండ్ 200 years later, డైనెస్టీ known as Satavahana became powerful in Western India. సో 2300 years ago ఇలా జరుగుతుంది. సో 200 తర్వాత అంటే 2100 years ago. సో 2100 years ago ఏం జరిగింది, వెస్ట్రన్ ఇండియాలో సత్వాహనాస్ అనేవాళ్ళు, సత్వాహన డైనెస్టీ పవర్ఫుల్ అవుతూ వచ్చింది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ ద సత్వాహన వాస్ గౌతమిపుత్ర శ్రీ శాతకర్ణి. సో దాంట్లో ఇంపార్టెంట్ ఎవరంటే ఆ సత్వాహన డైనెస్టీలో గౌతమిపుత్ర శ్రీ శాతకర్ణి. We know about him from an inscription composed on behalf of his mother, Gautama Balashri. సో ఆయన గురించి మనకు ఎలా తెలిసిందంటే, ఒక ఇన్స్క్రిప్షన్ అనేది వాళ్ళ మదర్ తరపున ఒక ఇన్స్క్రిప్షన్ చేశారు, వాళ్ళ మదర్ పేరు గౌతమ బాలశ్రీ. సో ఆ ఇన్స్క్రిప్షన్ వల్ల మనకి గౌతమ పుత్ర శ్రీ శతకర్ణి గురించి తెలిసింది. He and other Satavahana rulers were known as Laws of Dakshinapad, literally the route leading to the south, which was also used as a name for the entire south region. He sent his army to the eastern, western and southern coast. So
సో ఆయన సో గౌతమపుత్ర శ్రీ శతకర్ణి అండ్ వేరే రూలర్స్ అందరినీ లార్డ్స్ ఆఫ్ దక్షిణపథ అని పిలిచేవారు. సో లార్డ్స్ ఆఫ్ దక్షిణపథ అంటే ఏంటంటే ఒక రూట్, సౌత్కి వెళ్ళే రూట్ ఏదైతే ఉందో దాన్ని దక్షిణపథ అంటారు. సో తర్వాత ఆ సౌత్ రీజియన్ మొత్తానికి దక్షిణపథ అని వాడారు. సో ఆయన ఆర్మీని ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ టు సదరన్ కోస్ట్స్కి పంపించాడు. సో ఎందుకంటే కోస్ట్స్ని కంట్రోల్ చేస్తే ట్రేడ్ కంట్రోల్ చేయొచ్చు. సో అప్పుడు రెవెన్యూ బాగా వస్తుంది. సిల్క్ రూట్స్ అండ్ కుషన్స్. సమ్ కింగ్స్ ట్రై టు కంట్రోల్ లార్జ్ పోర్షన్స్ ఆఫ్ ద రూట్స్. దిస్ వాస్ బికాస్ దే కుడ్ బెనిఫిట్ ఫ్రమ్ taxes, tributes and gifts that were brought by traders traveling along the route. సో మనం ఎప్పుడైతే కింగ్స్ రూట్స్ ఉంటాయి కదా మన ఆ దారులు, వాటిని కంట్రోల్ చేసినప్పుడు ఏమైందంటే వాటి మీద ట్యాక్స్లు వేయచ్చు, వాటిని వాడేవాళ్ళు ట్రిబ్యూట్స్ ఇస్తారు మనకి అండ్ గిఫ్ట్స్ కూడా ఇస్తారు, బోత్ బై ట్రేడర్స్ అండ్ ట్రావెలర్స్. సో ఆ రూట్ని వాడుకునే ట్రేడర్స్ ట్రావెలర్స్ ఏం చేస్తారంటే ట్యాక్స్లు కడతారు, ట్రిబ్యూట్స్ ఇస్తారు, గిఫ్ట్స్ ఇస్తారు. ఇన్ రిటర్న్ దే ఆఫెన్ ప్రొటెక్టెడ్ ద ట్రేడర్స్ హూ పాసెస్ ద కింగ్డమ్ ఫ్రమ్ అటాక్స్ ఆఫ్ రోబర్స్. సో వీళ్ళు ట్రిబ్యూట్స్ గిఫ్ట్స్ ఇస్తారు కదా, సో రిటర్న్గా ఈ కింగ్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఇస్తారు. సో దొంగల నుంచి ఆ ట్రేడర్స్కి ప్రొటెక్షన్ ఇస్తారు. పాస్ త్రూ ద అటాక్స్ బై రోబర్స్. ద బెస్ట్ నోన్ ఆఫ్ ద రూలర్స్ హూ కంట్రోల్ ద సిల్క్ రూట్ వర్ కుషనాన్స్. సో కుషనాన్స్ అనేవాళ్ళు ద ఫేమస్ రూలర్స్ సిల్క్ రూట్ని కంట్రోల్ చేయడంలో కుషనాన్స్. సో వీళ్ళు ఎవరంటే హూ రూల్డ్ ఓవర్ సెంట్రల్ ఏషియా. సో సెంట్రల్ ఏషియాని, నార్త్ వెస్ట్ ఇండియాని 2000 years ఏగో రూల్ చేసిన వాళ్ళు. సో మౌర్య ఎంపైర్ అయిపోయిన తర్వాత నేను చెప్పే కదా మౌర్య డైనెస్టీ. సో మౌర్య ఎంపైర్ కొలాప్స్ అయిన నుంచి గుప్తా ఎంపైర్ పవర్ఫుల్ వచ్చే ఆ టైం పీరియడ్. సో లైక్ ఇలా ఇమాజిన్ చేసుకోండి, మౌర్య ఎంపైర్ అయిపోయింది. సో కొంచెం టైం తర్వాత గుప్తా అని ఇంకో పెద్ద డైనెస్టీ వస్తుంది, అది కూడా ఒక పెద్ద ఎంపైర్. సో ఈ రెండింటి టైం పీరియడ్ మధ్యలో చిన్న చిన్న ఈ లైక్ సత్వాహనాస్, మనం కుషనాన్స్, శాకాస్, మౌర్య ఆ లెసన్లో చెప్పా కదా చాప్టర్ 7 ఎండింగ్లో. అప్పుడు ఇండో గ్రీక్స్ వచ్చారు, ఇండో గ్రీక్స్, కుషనాన్స్, శాకాస్, శుంగా డైనెస్టీ, సత్వాహనాస్, వీళ్ళందరూ రూల్ చేయడం మొదలుపెట్టారు ఇండియాని. సో కుషనాన్స్ కూడా ఒక ఫారెన్ రూలర్స్. సో వాళ్ళు 2000 years ఏగో ఏషియాని, నార్త్ వెస్ట్ ఇండియా అటు సైడ్ వచ్చారు, అంటే ఆ రీజియన్లో రూల్ అనేది చేస్తున్నారు. దే 2 major centers of power are పెషావర్ అండ్ మథురా. సో వాళ్ళ 2 major centers of power are పెషావర్ అండ్ మథురా. సో పెషావర్ అండ్ మథురా అనేవి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ సెంటర్స్ ఆఫ్ పవర్. టక్సిలా వాజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దేర్ కింగ్డమ్. టక్సిలా కూడా, సో పాకిస్తాన్లో ఉన్న టక్సిలా కూడా వాళ్ళ కింగ్డమ్లో ఉంది. సో పెషావర్ అండ్ మథురాలో వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు. అండ్ టక్సిలా కూడా ఏదైతే పాకిస్తాన్లో ఉందో అది కూడా వీళ్ళ కింగ్డమ్లో ఉంది. డ్యూరింగ్ దే రూల్ బ్రాంచ్ ఆఫ్ సిల్క్ రూట్స్ ఎక్స్టెండ్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా డౌన్ టు ద సీ పోర్ట్స్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ రివర్ ఇందస్. సో మౌత్ అంటే రివర్ మౌత్ అంటే జస్ట్ ఏంటంటే ఆ రివర్ ఎక్కడైతే ఆ సముద్రాన్ని కలుస్తుందో ఆ రీజియన్ని మౌత్ అంటారు. సో ఇందస్ మౌత్. సో ఏంటి వాళ్ళ రూలింగ్ పీరియడ్ ఏంటంటే సెంట్రల్ ఏషియా నుంచి ఆ ఇందస్ మౌత్ ఏదైతే ఉందో, సో ఇందస్ రివర్ వెళ్ళి అరేబియన్ సముద్రంలో కలుస్తుంది కదా, సో ఆ రివర్ మౌత్ దాకా, సో సెంట్రల్ ఏషియా నుంచి ఇండస్ రివర్ మౌత్ దాకా ఏమైందంటే సిల్క్ రూట్స్ అనేవి ఉన్నాయి. సో అక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే వెస్ట్ సైడ్ వెళ్తాయి యూరోప్ ఆ సిల్క్ని ఎక్స్పోర్ట్ చేయడానికి. ఇప్పుడు వెస్ట్ ఫస్ట్ రోమన్ ఎంపైర్. సో ఇటలీ అనే ఆ రీజియన్లోకి వెళ్తుంది సిల్క్ అనేది. సో వన్స్ సీ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి షిప్లో వెస్ట్ సైడ్ వెళ్తారు. సో వెస్ట్ ఉన్నది అది యూరోప్, ఇటలీ యూరోప్లోనే ఉంటుంది. సో వీళ్ళు కుషనాన్స్ అనే వాళ్ళు ఆ సిల్క్ రూట్స్ని కంట్రోల్ చేశారు. సో మనం ఇందాక చూసాం కదా మథురా బికేమ్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ కుషనాన్స్ అని. సో ఇక్కడ చూడండి ఆ లైన్, ద వెస్టర్న్ రూలర్స్ అండ్ సో ద 2 major centers ఆఫ్ పవర్ ఆర్ పెషావర్ అండ్ మథురా. సో మథురా కూడా వాళ్ళ టెరిటరీలో ఉంది. సో డేట్స్ ఒకసారి చూద్దాం. బిగినింగ్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ ఐరన్ ఇన్ ద సబ్ కాంటినెంట్. సో 3000 years ఏగో ఐరన్ యూజ్ అనేది మొదలైంది. ఇంక్రీజ్ ఇన్ ద యూజ్ ఆఫ్ ఐరన్ టూల్ సిటీస్ పంచ్ మార్కెట్ కాయిన్స్. సో సిటీస్ డెవలప్ అవుతున్నాయి. సో ఐరన్ ప్లౌషేర్స్, ఐరన్ టూల్స్ యాక్సెస్, ఇవన్నీ ఐరన్ టూల్స్ యూసేజ్ అనేది పెరిగింది. సో పంచ్ మార్కెట్ కాయిన్స్ ఇవన్నీ 2500 years ఏగో. సో ఈ టైం పీరియడ్లో అవన్నీ స్టార్ట్ అయినాయి.
బిగినింగ్ ఆఫ్ కంపోజిషన్ సంగం సో సంగం లిటరేచర్ 2300 years ago సంగం లిటరేచర్ అనేది కంపోజ్ చేశారు. సెటిల్మెంట్ ఆఫ్ సరికిమేడ్ ఏదైతే ఉందో పుడుచ్చేరిలో 2200 to 1900 years మధ్యలో సెటిల్మెంట్స్ జరిగి అక్కడ అదొక కోస్టల్ టౌన్, అది మనం చూసాం కదా. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ చాప్టర్.